వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం జాతీయోద్యమంలో భాగంగా సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అంటున్నాం. మరి సుభాష్ చంద్రబోస్ యొక్క పాత్ర ఏంటి? భారత జాతీయోద్యమంలో ఇతని యొక్క పాత్ర అనిర్వచనీయంగా ఉండడం జరుగుతుంది, అమోఘంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే భారతీయ ప్రజానికాన్ని ఎల్లప్పుడూ ప్రతి సందర్భంలో అతడు ప్రోత్సహించాడు. దేశానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం, స్వాతంత్రం తేవడం కోసం తనదైన ఒంటరిగా పోరాటం చేసిన వ్యక్తుల్లో ఇతడు ముందు వరుసలో ఉంటాడు. మరి అలాంటి ఈ సుభాష్ చంద్రబోస్ యొక్క పాత్ర ఏంటి? సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించాడు? కాలక్రమంలో జాతీయోద్యమంలో ఏ సంఘటనలో తనదైన పాత్రని, తనదైన ముద్రని ప్రజానికానికి అందజేశాడు? ఆ విషయాన్ని గమనిస్తే 1897 జనవరి 23వ తేదీ అంటున్నాం. ఈ డేట్ అనేది అతని యొక్క జన్మదినానికి సంబంధించింది. జనవరి 23న బెంగాల్ ప్రెసిడెన్సీలోని కటక్ అంటున్నాం. ఒరిస్సా ఇక్కడ ఒరిస్సా ప్రాంతంలోని మనకి కటక్ అనేది ఉంటుంది, కానీ ఆనాడు అది బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగం. ప్రెసిడెన్సీ అంటే క్లియర్గా గమనించండి. మనం వరుస క్రమాన్ని గమనిస్తే, అడ్మినిస్ట్రేషన్లో వరుస క్రమాన్ని గమనిస్తే మనకి సాధారణంగా మొదటి స్థానంలో మనకు దేశం ఉంటుంది. ఆ దేశం తర్వాత ప్రెసిడెన్సీ ఉంటుంది, ప్రెసిడెన్సీ అంటున్నాం. ప్రెసిడెన్సీ తర్వాత మనకి రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రము అంటున్నాం. రాష్ట్రం తర్వాత మనకి జిల్లా ఉంటుంది, జిల్లా తర్వాత మనకి మండలం ఉంటుంది, మండలం తర్వాత మనకి ఏమవుతుంది? గ్రామము అవుతుంది. దీనికన్నా ముందు కూడా ఉంటుంది చూడండి, దీనికి తాలూకా అంటాం. తాలూకా అంటే మండలం కాదు, మండలాల కలయిక అవుతుంది. ఈ రెండు భావజాలాలు తీసేశారు. ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్లో దేశం, రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం మాత్రమే ఉంటుంది. ఇక్కడ విషయాన్ని గమనిస్తే ఆనాటి బెంగాల్ ప్రెసిడెన్సీ అంటున్నాం. మీరు క్లియర్గా వందే మాతర ఉద్యమాన్ని గమనించినా, బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని గమనించినా మీకు క్లారిటీ వస్తుంది. సో అలాంటి ఈ బెంగాల్ ప్రెసిడెన్సీలో అప్పుడు భాగం, ఇప్పుడు అది ఒడిస్సాలోకి భాగం అవుతుంది. అలాంటి ఒడిస్సాలో అతడు జన్మించాడు సుభాష్ చంద్రబోస్. అతని యొక్క తండ్రి ఎవరు? జానకీనాథ్ బోస్ అంటున్నాం. గొప్ప జాతీయ భావాలు కలిగిన వ్యక్తి జానకీనాథ్ బోస్ అంటున్నాం. తల్లి ప్రభావతీదేవి అంటున్నాం. ప్రభావతీదేవి తల్లి. ఈ తల్లిదండ్రులకు జన్మించిన వ్యక్తే సుభాష్ చంద్రబోస్ అవుతున్నాడు. మరి ఇతడు కాలానుగుణంగా జాతీయోద్యమంలో ప్రజానికాన్ని చైతన్యపరుస్తూ అనేక నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినర్ దృష్టిలో ప్రతి సందర్భంలో ఇక్కడి క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భం ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ సందర్భంలో ఈ నినాదం ఏ సందర్భంలో ఇవ్వబడింది అనేది గమనించాలి. ఇక్కడ గమనిస్తే మొదటి నినాదాన్ని గమనిస్తే జై హింద్ అంటున్నాం. జై హింద్ అన్నాం మొదటి నినాదం. రెండోది గమనిస్తే చలో ఢిల్లీ అంటున్నాం. ఈ చలో ఢిల్లీకి ఆజాద్ హింద్ ఫౌజ్కి సంబంధం కనబడుతుంది. ఎప్పుడైతే ఆజాద్ హింద్ ఫౌజ్కి కమాండర్గా మారుతున్నాడో, నేతాజీగా మారడం జరుగుతుందో, కమాండర్ ఆఫ్ ఆర్మీగా మారడం జరుగుతుందో, అందులో దాదాపు ఒక 10,000 మందిని ఒక సమూహంగా, ఒక ట్రూప్గా ఏర్పాటు చేస్తాడు. అలాంటి ట్రూప్కు నాయకత్వం వహించిన వ్యక్తే షాన్వాజ్. సో షాన్వాజ్, ఈ షాన్వాజ్ నేతృత్వంలో ఆ 10,000 మందిని భారతదేశానికి పంపించడం జరుగుతుంది. భారతదేశం నుండి బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టడానికి ప్రయత్నంలో భాగంగా వస్తారు. ఆ సందర్భంలో ఇచ్చిందే చలో ఢిల్లీ అంటున్నాడు. చలో ఢిల్లీ అన్నాడు. మూడో విషయం గమనిస్తే నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే 1938 తర్వాత హరిపురి అంటాం, క్లియర్గా గమనించండి. ఆ సమావేశం జరిగిన తర్వాత హరిపుర మరియు త్రిపురి సమావేశాలు 2 జరుగుతాయి. ఆ 2 కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించింది సుభాష్ చంద్రబోసే అవుతున్నాడు. ఈ త్రిపురి అనేది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్న ప్రాంతం త్రిపురి అవుతుంది. ఈ త్రిపురి సందర్భంలోనే గాంధీ మరియు సుభాష్ చంద్రబోస్ మధ్య గొడవ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రమంలో సుభాష్ చంద్రబోస్ ఆ తర్వాత భారత జాతీయోద్యమంలో కనబడు అదృశ్యంగానే దేశ స్వాతంత్రం కోసం తన ప్రయత్నాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఆ సందర్భంలో అంటున్నాడు, నాకు రక్తం ఇవ్వండి అంటే అర్థం ఏంటి? యువకులను నాకు ఇవ్వండి, నీకు స్వాతంత్రం ఇస్తాను అని అర్థం. సైన్యంలో యువకులారా చేయకండి, భారతదేశం నుండి బ్రిటిష్ వారిని పంపించడానికి ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నంలో మీ వంతు సహాయాన్ని అందించండి అని అర్థం అక్కడ. సో నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదాలు సుభాష్ చంద్రబోస్కు సంబంధిస్తున్నాయి. అదేవిధంగా ఇతడు ఒక గొప్ప రైటర్గా కూడా కనబడుతున్నాడు. మరి ఇతని చేతి నుండి జాలువారిన పుస్తకాల యొక్క పరంపరను గమనిస్తే అందులో ఒకటి యాన్ ఇండియన్ పిలిగ్రిమేజ్ అంటున్నాం. అండ్ ఇండియన్ పిలిగ్రిమేజ్ అంటున్నాం. రెండవది గమనిస్తే ది ఇండియన్ స్ట్రగుల్ అంటున్నాం. ఏ విషయాల్లో భారతదేశం స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది, ముఖ్యంగా బ్రిటిష్ పరిపాలన నేపథ్యంలోనే అది స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది అంటున్నాడు. ఇలాంటి పుస్తకాలు రాసిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అవుతున్నాడు. అంతేకాకుండా ఇతడు రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అది ఇప్పటికీ ఉంది. అలాంటి రాజకీయ పార్టీ గమనిస్తే ఫార్వర్డ్ బ్లాక్ అంటున్నాం.
ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేస్తాడు. మరి ఎప్పుడు ఏర్పాటు చేశాడు గమనిస్తే 1939 మేలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఏర్పాటు చేశాడు. మరి కాలక్రమంలో ఇతడు సుభాష్ చంద్రబోస్ జాతీయోద్యమంలోకి ఎందుకు వచ్చాడు, జాతీయత మీద ఎందుకు ఎక్కువ మక్కువను కలిగి ఉన్నాడు, ఎవరి చేత ప్రభావితం అవుతున్నాడు గమనించాలి. ఇక్కడ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కనబడతారు. ఒకరు గమనిస్తే బాలగంగాధర్ తిలక్ అంటున్నాం, రెండోది గమనిస్తే అరబిందో ఘోష్ అంటున్నాం. ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క భావజాలాలు గమనించండి. మొత్తం జాతీయోద్యమంలో 3 దశలు అంటున్నాం. అందులో రెండో దశను మనం ఏమంటున్నాం, అతివాద దశ అంటున్నాం. సో ఎక్స్ట్రీమిస్ట్ ఏజ్ అంటున్నాం. అలాంటి ఏజ్లో సంబంధించిన వ్యక్తుల్లో బాలగంగాధర్ తిలక్, అరబిందో ఘోష్ వీరి భావజాలాలకు ఎక్కువగా ప్రభావితం అయ్యాడు. భారత జాతీయోద్యమంలో తన వంతు పాత్రను చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్ ప్రతి సందర్భంలో తన రాజకీయ గురువును ప్రకటించాడు. తన రాజకీయ గురువు ఎవరవుతున్నారు, సిఆర్ దాస్ అంటున్నాడు. సిఆర్ దాస్ అంటున్నాడు. చిత్తరంజన్ దాస్ని తన రాజకీయ గురువుగా ప్రకటించాడు సుభాష్ చంద్రబోస్. అంతేకాకుండా సాయంగా ఇతడు విద్యాభ్యాస పరంగా గమనిస్తే 1920లో ఐసీఎస్ పరీక్ష పాస్ కావడం జరిగింది. ఈ పదానికి అర్థాన్ని బాగా గమనించండి. ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటున్నాం. ఇప్పుడున్న ఏంటి, ఐఏఎస్ ఉన్నాయి మరియు ఐపీఎస్లు ఉన్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఉంది, ఇండియన్ పోలీస్ ఉంది. చూడండి, పరిపాలనకు సంబంధించి రక్షణకు సంబంధించి ఉన్నాయి. మరి ఆనాడు అది ఐసీఎస్ పరీక్షగా ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి ఐసీఎస్ పరీక్ష విధానాన్ని, ఈ ఐసీఎస్ పరీక్షతో పోలిన విధానాలను భారతదేశంలో విస్తరించిన వ్యక్తి ఎవరు, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐసీఎస్గా ఎవరు పిలువబడుతున్నారు గమనిస్తే కారన్ వాలిస్ పిలువబడుతున్నాడు. కారన్ వాలిస్ అనేవాడు భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడుగా పిలువబడుతున్నాడు. అలాంటి మొట్టమొదటి భారతదేశంలో ఐసీఎస్ ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. సత్యేంద్రనాథ్ ఠాగూర్ మొదటి ఐసీఎస్, మొదటి భారతీయ ఐసీఎస్గా పిలువబడుతున్నాడు. సురేంద్రనాథ్ బెనర్జీ ఐసీఎస్ అవుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ 1920వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ పరీక్షను పాస్ కావడం జరుగుతుంది. 1920 అనగానే భారత జాతీయోద్యమంలో ప్రధాన ఘట్టం గాంధీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో కొనసాగుతుంది. అదే సహాయ నిరాకరణ ఉద్యమం అవుతుంది. సో సహాయ నిరాకరణ ఉద్యమ కాలానికి సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ ఎగ్జామ్లో, ఐసీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు. ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు, ఉద్యమంలోకి వచ్చాడు, గాంధీ చేత ప్రభావితం కావడం జరిగింది. గాంధీ చెప్పిన విధానాన్ని అనుసరించాడు. ఆ అనుసరించే క్రమంలోనే మనకి 1921లో ఐసీఎస్ పరీక్షకి రాజీనామా సమర్పించడం జరుగుతుంది. ఈ విషయం క్లియర్గా గమనించాలి. అంటే సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఐసీఎస్ పదవికి రాజీనామా చేసిన ప్రముఖ వ్యక్తుల్లో సుభాష్ చంద్రబోస్ ఒకడుగా ఉండడం జరిగింది. సో అలాంటి క్రమంలోనే అతడు ఐఎన్సీలో క్రియాశీలకంగా ఉన్నాడు. తన భావజాలాల ద్వారా, తన ఐసీఎస్ పరీక్ష ద్వారా అతడు భారత సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా, జాతీయోద్యమంలో ఒక కీలక వ్యక్తిగా మారడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించే అవకాశాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఎప్పుడు అధ్యక్షత వహించాడు, 2 సందర్భాలలో అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఎప్పుడు 1938వ సంవత్సరంలో ఒకటో సందర్భం, 1939వ సంవత్సరంలో రెండో సందర్భం. వరుసగా 2 సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. ఎప్పటికీ మొత్తం వరుసగా ఎవరు లేరు, కానీ ఇక్కడ క్లియర్గా అయితే వరుసగా ఉన్నాడు. చూడండి, 1924లో బెల్గాం కేంద్రంగా గాంధీజీ ఒకేసారి మొత్తం ఐఎన్సీ సమావేశాలలో ఒకే సందర్భంలో గాంధీజీ అధ్యక్షత వహించాడు. కానీ ఇతడు 2 సందర్భాల్లో వచ్చాడు. ఎందుకు వచ్చాడో విషయాన్ని లోతుగా గమనిస్తే అర్థమవుతుంది. అతని యొక్క అటిట్యూడ్, దేశ స్వాతంత్రం కోసం, దేశ శ్రేయస్సు కోసం అతడు ఎంత తపిస్తున్నాడో ఈ విషయాలలో అర్థమవుతుంది. ఒకటి 1938వ సంవత్సరం అంటున్నాం. 1938వ సంవత్సరం సమావేశం హరిపురా కేంద్రంగా నిర్వహించబడుతుంది. హరిపురా అనేది బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమవుతుంది. ప్రస్తుతం అది గుజరాత్లో భాగంగా ఉంది. సో గుజరాత్ అనేది బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమే అవుతుంది. సో 1961 నాటికి అది విడిపోవడం వల్ల సో ఏమవుతుంది, బాంబే ప్రెసిడెన్సీ అనేది మహారాష్ట్ర, గుజరాత్లుగా విడిపోతుంది. అలాంటి గుజరాత్లో భాగమైన హరిపురా సమావేశానికి 1938లో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఉంటాడు. ఇక్కడ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన భారత ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసలు ప్రణాళికా సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, ప్లానింగ్ కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటి, దేశంలోని వనరులన్నిటిని లెక్కించాలి, వాటిని ప్రజానికానికి అందించే క్రమాన్ని నిర్ణయించాలి. సో అది ఒక ఉద్దేశం. దానివల్ల ఏమవుతుంది, దేశంలో ఎంత సంపద ఉందో ప్రజానికానికి తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారా లేదా అనే విషయం తెలుస్తుంది.
సో మొట్టమొదటి చారిత్రాత్మక నిర్ణయాన్ని ఇతడు తీసుకున్నారు. అసలు ప్రణాళికా సంఘం అనే భావజాలం ఎక్కడి కనబడుతుంది? మీరు గమనిస్తే రష్యా లెనిన్ భావజాలం నుండి కనబడడం జరుగుతుంది. అంటే అది సామ్యవాద భావజాలం నుండి వచ్చింది. అంటే ఇప్పుడు సింపుల్గా సుభాష్ చంద్రబోస్ ఏమవుతుంది, జవహర్లాల్ నెహ్రూ వంటి వ్యక్తులు సామ్యవాదాలను ఉపయోగించడం జరుగుతుంది. సామ్యవాదంలో భాగంగానే ప్రజల ద్వారా సృష్టించబడిన సంపద ప్రజలకు పంచివేయబడుతుంది, పంచిపెట్టబడుతుంది. ఆ భావన అందులో ఇమిడి ఉంటుంది. కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలు కూడా అందులోనే కనబడతాయి చూడండి. సో మరి ఇలాంటి ఈ సామ్యవాదాన్ని పోలిన ఈ ప్రణాళికా సంఘాన్ని జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఈ సమావేశంలోనే ప్రకటించడం జరుగుతుంది. అనేక మంది ప్రజానీకం అతనికి మద్దతు ఇస్తున్నాడు. ఇతడు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. జాతీయోద్యమంలో యువతని మరింత చైతన్యపరచడం జరుగుతుంది. అందుకే 1939 నాటికి రెండోసారి అధ్యక్షత అతనికి ఇవ్వడానికి అందరూ సిద్ధపడతాడు. గాంధీజీ మెలక పెడతాడు. బాగా గమనించండి. 1939 సంవత్సరం త్రిపుర అనేది ఒక రాష్ట్రం, కానీ త్రిపురి అనేది ఒక ప్రదేశం, ఒక సిటీ. ఎక్కడ ఉంటుంది అది? మధ్యప్రదేశ్లోని జబల్పూర్ కేంద్రంగా ఉంటుంది. త్రిపురి, ఇది బాగా గమనించి, త్రిపుర కాదు, ఇది త్రిపురి. 1939 ఇదే సందర్భంలో ఫార్వర్డ్ బ్లాక్ కూడా వస్తుంది చూడండి. సో మరి త్రిపురి సమావేశానికి అధ్యక్షత వహించుంది. ఇదే ఒక కాంట్రవర్సీకి దారితీస్తుంది. అంటే సింపుల్గా గాంధీ సుభాష్ చంద్రబోసుల మధ్య భేదాభిప్రాయాలను క్రియేట్ చేస్తుంది. గాంధీ ఏమంటాడు? ఒకే వ్యక్తికి 2 వరుస సమావేశాలకు అధ్యక్షత ఇవ్వడం సరికాదు అంటున్నాడు. అనడమే కాదు, ఆ మాట అనడంతో గాంధీజీని ఎవరు వ్యతిరేకించలేరు, గాంధీజీని ఎవరు అడ్డుకోలేరు. కాబట్టి గాంధీకి కొంతమంది తలొగ్గారు. మొత్తంగా అధ్యక్ష ఎన్నికలు అనేవి అనివార్యమయ్యాయి. అనివార్యమవుతున్నాయి. బాగా గమనించాలి. 1907 సందర్భంలో కనబడుతుంది. అదేవిధంగా 1939 సందర్భంలో కూడా మరోసారి కనబడడం జరుగుతుంది. ఒకే సమావేశానికి 2 అధ్యక్షులు ఉండడం కుదరదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే. అధ్యక్ష ఎన్నికలు మరోసారి ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఎవరెవరి మధ్య జరిగాయి? చాలామంది ఏమంటున్నారు? సుభాష్ చంద్రబోసే అధ్యక్షుడిగా ఉండాలి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు, దేశాన్ని మరింత ముందుకు వెళ్ళే నిర్ణయాలు అతని నుండి వస్తున్నాయి, కాబట్టి అతడే అధ్యక్షుడిగా ఉండాలి అని చాలా వర్గం అంటుంది. గాంధీ వర్గం ఏమంటుంది? గాంధీ అనుమాయులు ఏమంటున్నారు? అతనికి కాదు, మరొకరికి ఇవ్వాలి అంటున్నారు. గాంధీ ఒకరిని నామినేట్ చేస్తున్నాడు. ఎవరిని? పట్టాభి సీతారామయ్యను నామినేట్ చేస్తున్నారు. మరి ఎవరి పట్టాభి సీతారామయ్య? సో పట్టాభి సీతారామయ్య అంటున్నాం. పట్టాభి సీతారామయ్య ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి పట్టాభి సీతారామయ్య అంటున్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రకారుడుగా పిలువబడుతున్నాడు పట్టాభి సీతారామయ్య. జన్మభూమి పత్రికను స్థాపిస్తున్నాడు పట్టాభి సీతారామయ్య. గాంధీ మరణించిన సందర్భంలో గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం మరణించదు అనే స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి పట్టాభి సీతారామయ్య అవుతున్నాడు. మరి అలాంటి పట్టాభి సీతారామయ్యని గాంధీజీ నామినేట్ చేస్తాడు. ఎవరికి వ్యతిరేకంగా? సుభాష్ చంద్రబోస్కు వ్యతిరేకంగా. మొత్తంగా 2 ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో పట్టాభి సీతారామయ్య ఓడించబడుతున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? గాంధీ భావజాలాన్ని నేరుగా వాళ్ళు వ్యతిరేకించినట్టే, గాంధీ ఓడినట్టే. గాంధీ అభ్యర్థి ఓడినా గాంధీ ఓడినట్టే. కలత చెందిన గాంధీజీ కాంగ్రెస్ నుండి బయటికి వెళ్ళే నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో సుభాష్ చంద్రబోస్ గాంధీజీని ఉద్దేశించి ఒక ప్రకటన చేస్తాడు. జాతీయ నాయకుడు ఏమవుతుంది? జాతిపిత, ఫాదర్ ఆఫ్ నేషన్. నీలాంటి అనుభవం కలిగిన వ్యక్తులు భారతీయులకు అవసరం. నాలాంటి యువరక్తం బయటికి వెళ్ళినా పోటీ చేయగలదు, బయటికి వెళ్ళిన యువతని చైతన్యపరచగలదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న భారతీయ సంఘటనలకి మీలాంటి అనుభవం కలిగిన వ్యక్తులు అవసరమనే ప్రకటన సుభాష్ చంద్రబోస్ నుండి వస్తుంది. సో ముఖ్యంగా ఈ సమావేశం తర్వాత సుభాష్ చంద్రబోస్ భారతీయ సమాజంలో కనబడు, అదృశ్యంగానే దేశ స్వాతంత్రం కోసం తనదైన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్. జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ ఎప్పటి వరకు ఉన్నాడు? 1939 చివరి వరకు మాత్రమే కనబడతాడు. సో క్లియర్గా ఇది త్రిపురి సంఘటన జరుగుతుంది. మొత్తంగా త్రిపురి సంఘటన జరగడంతో మనకి గాంధీ సుభాష్ల మధ్య ఒక చిన్నపాటి గొడవ అనేది, భేదాభిప్రాయం అనేది జరుగుతుంది. సో అలాంటి క్రమంలోనే 1948 ఆగస్టు 18న, సో 1948 ఆగస్టు 18న 48 సంవత్సరాల వయసులో జపాన్లోని టోక్యో సమీపంలో
తైపీ అనే ప్రదేశంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు అనేది ఒక వాదన. అసలు మరణించాడా లేదు అనేది అది ఇప్పటికీ సందిగ్ధంలోనే ఉంది. అలాంటి సందిగ్ధాన్ని క్రియేట్ చేసింది ఎంకే ముఖర్జీ కమిటీ అంటున్నాం. ఆ కమిటీ కూడా పూర్తి స్థాయిలో చనిపోయాడు, పూర్తి స్థాయిలో మరణించలేదు అనే విషయాన్ని ఇవ్వలేదు. కానీ అతని జన్మదినాన్ని కనుక గమనిస్తే 100 సంవత్సరాలు దాటుతుంది, కాబట్టి చనిపోయే ఉంటాడు అనేది వాస్తవం. కానీ ఏ విధంగా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఇప్పటికీ అది ఎప్పటికీ మిస్టరీగానే ఉంటుంది. సో ఇది 1948 ఆగస్టు 18న అఫీషియల్ డాక్యుమెంట్ ప్రకారం ఆ హెలికాప్టర్ క్రాష్ జరిగింది వాస్తవమే, అందులో ఉన్నాడా లేడా అనేది వాస్తవం, అది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ జీన్ టెక్నాలజీ కానీ ఇలాంటి టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికి ఇలాంటి ప్రూఫ్స్ లేవు. సో ఎంకే ముఖర్జీ అనే కమిటీ అతని మరణ సంఘటనపై వేయబడిన కమిటీగా మనం భావించవచ్చు. సో మరి ఇలాంటి సుభాష్ చంద్రబోస్ యొక్క బిరుదుల్లో గమనిస్తే నేతాజీ అంటున్నాం. అసలు ఇది నేతాజీ అనేది బిరుదు అవుతుందా గమనించాలి, ఇది కాంట్రవర్సీ అవుతుంది. నేతాజీ అంటే కమాండర్ ఆఫ్ ఆర్మీ అవుతున్నాడు. అసలు సాధారణంగా ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేసింది సుభాష్ చంద్రబోస్ కాదు, కెప్టెన్ మోహన్ సింగ్. అతడు కూడా భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, అతివాద వర్గంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక సంఘటనలో పాల్గొన్నాడు. అది లాహోర్ సంఘటనలో పాల్గొన్నాడు, ఢిల్లీ సంఘటనలో పాల్గొన్నాడు. మొత్తంగా భారతదేశం నుండి తప్పించుకొని జపాన్ పౌరసత్వాన్ని పొంది అక్కడే స్థిరపడడం జరుగుతుంది. అతనికి కెప్టెన్ మోహన్ సింగ్ కూడా సహాయపడుతున్నాడు. కెప్టెన్ మోహన్ సింగ్, రాస్ బిహారీ ఘోష్. సో ఇలాంటి వ్యక్తుల సమూహారంగా ఆ సంస్థ ఏర్పడుతుంది. దానికి నాయకుడుగా సుభాష్ చంద్రబోస్ వస్తున్నాడు. ఇతని ఆధ్వర్యంలో ఆ సైన్యం ఉచ్చస్థితిలోకి వెళ్తుంది, ఒక పర్ఫెక్ట్ పొజిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అందుకే చరిత్రకారులు ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క అసలైన వ్యక్తిగా సుభాష్ చంద్రబోస్ను పిలవడం జరుగుతుంది. దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే జైన మతాన్ని తీసుకోండి, క్లారిటీ వస్తుంది. అసలు జైన మతాన్ని ఎవరు క్రియేట్ చేశారనే రియల్ ఫౌండర్ ఎవరికి తెలియదు. ఎందుకంటే అందులో 24 మంది తీర్థాంకరులు ఉంటారు. క్రియేట్ చేసిన వాడు ఒకరు, దాన్ని విస్తృతపరిచిన వాడు వర్ధమాన మహావీరుడు. అలాగే ఇది కూడా క్లియర్గా అవుతుంది. అసలు ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసింది వేరు. ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ దానికి కమాండర్గా నియమించబడ్డాడో అది ఒక ఉచ్చ స్థాయిలోకి రావడం జరుగుతుంది, ఒక పరిపూర్ణ స్థితిలోకి రావడం జరుగుతుంది. అదే పేరుతో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు సింగపూర్ కేంద్రంగా. అదేవిధంగా ఇతని యొక్క రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్ అంటున్నాడు, ఇతను రంగూన్లో ఫ్రీ ఇండియా బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే ఏమవుతుంది, ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యం భారతదేశం నుండి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ సైన్యాన్ని పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికోసం ఆర్థిక సహాయం ఇవ్వడం కోసం. ఇక్కడ క్లియర్ గమనిస్తే 8 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తున్నాడు సుభాష్ చంద్రబోస్. రంగూన్ అక్కడ నుండే ఎంటర్ అవుతారు భారతదేశంలోకి, ఈశాన్య భారతదేశంలోకి. సో రంగూన్ కేంద్రంగా ఫ్రీ ఇండియా బ్యాంకుని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారతదేశం నుండి వెళ్ళడం ఎప్పుడైతే 1939 తర్వాత సంఘటన జరిగిందో, గాంధీ సుభాష్ చంద్రబోస్ల మధ్య వైరుధ్యం అనేది క్రియేట్ అవుతుందో, క్రమంగా సుభాష్ చంద్రబోస్ గృహ నిర్బంధానికి గురి కావడం జరుగుతుంది. గృహ నిర్బంధంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ మారు వేషాలలో ఇతరుల సహాయంతో క్రమంగా అతడు జర్మనీకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఏ మార్గం ద్వారా వెళ్ళాడు, ఏ పేరుతో వెళ్ళాడు, ఏ మారు వేషంలో వెళ్ళాడు, అతనికి ఎవరు సహకరించారు, ఆ విషయాన్ని గమనిస్తే 1939 మధ్యప్రదేశ్ జబల్పూర్ సమీపంలోని త్రిపురి కాంగ్రెస్ సమావేశంలో గాంధీ సుభాష్ల మధ్య గొడవ జరిగింది. 1940 జూలై 2న స్టార్ట్. అతడు బయటికి వెళ్ళే ప్రయత్నాలు స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పుడు 1940 జూలై 2వ తేదీన సుభాష్ చంద్రబోస్ గృహ నిర్బంధం చేయబడడం జరుగుతుంది. హౌస్ అరెస్ట్ చేయబడతాడు, అందులోనే ఉండాలి. కానీ అలాంటి గృహ నిర్బంధం నుండి మారు వేషంలో బయటికి వెళ్తాడు. ఏ పేరుతో బయటికి వెళ్ళాడు గమనిస్తే 1940 జూలై 16వ తేదీన పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. నన్ను గృహ నిర్బంధమే చేస్తాడు, దేశానికి స్వాతంత్రం ఇవ్వడంలో నన్ను పాల్గొనివ్వలేరు, కాబట్టి నాకై నేనే ప్రయత్నం చేయాలి నిర్ణయించుకున్న సుభాష్ చంద్రబోస్ ఏం చేస్తున్నాడు, జియావుద్దీన్ పేరుతో గడ్డం పెంచుకొని జియావుద్దీన్ పేరుతో భగత్ రాయ్, సో భగత్ రాయ్ అనే అనుచరుని సహాయం ద్వారా ఇంటి నుండి గృహ నిర్బంధం నుండి బయటపడడం జరుగుతుంది. క్రమంగా మొదటగా సముద్ర మార్గంతో ఎక్కడికి వెళ్తున్నాడు, కాబూల్ అనే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. కాబూల్ ప్రాంతానికి వెళ్తున్నాడు. కాబూల్ ప్రాంతం నుండి క్రమంగా 1941 మార్చి 28 నాటికి జర్మనీకి చేరుకోవడం జరుగుతుంది. అప్పుడు చూడండి, ఇండియా, కాబూల్, జర్మనీ ఏ విధంగా వెళ్ళాడో మార్గాన్ని గమనించాలి. ఇతడు జర్మనీకి చేరిన మార్గాన్ని కనుక గమనిస్తే దాని యొక్క సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ను గమనిస్తే మొదటగా తన ఇంటిలో కోల్కతా గృహ నిర్బంధంలో ఉన్నాడు. కోల్కతా నుండి ఎక్కడికి వచ్చాడు, పెషావర్కు రావడం జరిగింది. పెషావర్ నుండి ఎక్కడికి వచ్చాడు, సముద్ర మార్గం ద్వారా కాబూల్ ప్రాంతానికి చేరడం జరుగుతుంది. కాబూల్ మార్గం ద్వారా, కాబూల్ నుండి సముద్ర మార్గం, రోడ్డు మార్గాల ద్వారా మాస్కోకు వెళ్ళాడు.
మాస్కో నుండి ఒకరి పిలుపు మేరకు ఇక్కడికి వెళ్తాడు, జర్మనీకి వెళ్ళడం జరుగుతుంది. హిట్లర్ను కలిసే ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ భారతదేశాన్ని వీడాడు అనే విషయం తెలిసిందో బ్రిటిష్కి వ్యతిరేక కూటములు అతన్ని తన వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాయి. ఎందుకంటే అతడు పూర్తిగా జాతీయవాదాలు కలిగిన వ్యక్తి, ఒక విషయం మీద కట్టుబడి ఉండే తత్వం కలిగిన వ్యక్తి, నిక్కచ్చిగా ఉండే వ్యక్తి, బలమైనడు, సమర్థుడు, అదేవిధంగా నిక్కచి తత్వాన్ని కలిగిన వ్యక్తి. కాబట్టి తనని తనకు అనుకూలంగా మార్చుకొని భారతదేశం నుండి బ్రిటిష్ వారిని పంపించవచ్చు అనే ప్రయత్నం చాలామంది చేశారు. అతను తన వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అలాంటి ప్రయత్నాలలో హిట్లర్ కూడా ప్రయత్నం చేశాడు. సో మొత్తంగా గమనిస్తే జర్మనీకి 1941 మార్చి 28న చేరడం జరుగుతుంది. ఆజాద్ హిందూ ఫౌజ్ అంటున్నాం. సో అసలు ఆజాద్ హిందూ ఫౌజ్కు సంబంధించిన డేట్లో కూడా కాంట్రవర్సీ ఉంది. 1942 జూలై 15 నాటికి అది ప్రకటించబడడం జరుగుతుంది. ఒరిజినల్గా అది సెప్టెంబర్లో వస్తుంది, కానీ అఫీషియల్ డేట్ కనుక గమనిస్తే మనకు 1942 జూలై 15 నాటికి ఇది ప్రకటించబడడం జరుగుతుంది. మరి ఏ విధంగా ప్రకటించబడింది, ఏ విధంగా అది సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోకి రావడం జరిగింది, ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ బ్రిటిష్ ఇండియా సైనిక కమాండర్గా ఉన్న కెప్టెన్ మోహన్ సింగ్ బాగా గమనించాలి. ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుందో భారతదేశంలో బ్రిటిష్ సైన్యాలకి కొన్ని ప్రాంతాలలో, అంటే సింగపూర్, మలయా లాంటి ప్రాంతాలలో గమనించండి, ఆ సింగపూర్, మలయా లాంటి ప్రాంతాలలోని బ్రిటిష్ సైన్యానికి కమాండర్గా ఉన్న వ్యక్తి కెప్టెన్ మోహన్ సింగ్. వాళ్ళు బ్రిటిష్ వ్యతిరేక కూటమి చేత ఓడించబడతారు, బందీలుగా ఉండడం జరుగుతుంది. చూడండి, అందులో కెప్టెన్ మోహన్ సింగ్ బయటకు ఉన్నాడు. అదేవిధంగా అప్పటికే జపాన్లో స్థిరపడిన రాస్ బిహారీ బోస్, ఇద్దరుంటారు, ఘోష్ ఉంటాడు, బోస్ ఉంటాడు. మీకు సూరత్ చీలిక సందర్భంలో సమావేశానికి అధ్యక్షత వహించింది ఘోష్, ఇక్కడ రాస్ బిహారీ బోస్. సో రాస్ బిహారీ బోస్లతో కలిసి భారత జాతీయ సైన్యం పేరుతో ఆజాద్ హిందూ ఫౌజ్ను సింగపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆజాద్ హిందూ ఫౌజ్ యొక్క అసలు పేరు ఏమవుతుంది, భారత జాతీయ సైన్యం, ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటున్నాం, INA అంటున్నాం. అంటే దీని యొక్క పేరు బాగా గమనించండి. ఎట్లయితే క్విట్ ఇండియా ఉద్యమంలో చేయండి లేదా చావండికి వివిధ రకాల పేర్లు ఉన్నాయో దీనికి కూడా అవే పేరు. దాని యొక్క అర్థాలు మాత్రం ఒకటే, భాషా భావజాలాలు వేరు. సో భారత జాతీయ సైన్యం పేరుతో ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది వీరిద్దరి చేత ఏర్పాటు చేయబడింది. వీరు ఆ సైన్యాన్ని కమాండ్ చేయలేరు, వారికి అంత క్యాపబిలిటీ లేదు, దాన్ని లీడ్ చేసే గుణం లేదు, అంత క్యాపబిలిటీ లేదు. కాబట్టి సుభాష్ చంద్రబోస్ని పిలవడం జరిగింది, ఆహ్వానించడం జరుగుతుంది. సో క్లియర్గా ఏ విధంగా ఆహ్వానించారు, ఏ విధంగా దానికి నాయకుడిగా పిలువబడ్డాడు. 1943 జూలై 4న సింగపూర్ కేంద్రంగా భారత సైన్యం, దీనికి నేతాజీ 1943 ఆగస్టు 25 నాటికి సుప్రీం కమాండర్గా నియమించబడడం జరుగుతుంది. సో దీంతో ఆజాద్ హింద్ ఫౌజ్ పూర్తిగా సుభాష్ చంద్రబోస్ ఆధీనంలోకి వస్తుంది. దాదాపు 40,000కు పైగా సైన్యాన్ని అతడు సిద్ధపరుస్తాడు. క్లియర్గా గమనించండి. అంతేకాకుండా రాస్ బిహారీ బోస్, ఎవరి రాస్ బిహారీ బోస్, కెప్టెన్ మోహన్ సింగ్కు సహకరించిన రాస్ బిహారీ బోస్. మనం ఏమంటున్నాం, జపాన్లో స్థిరపడ్డాడు అంటున్నాం. మరి భారతీయుడే, మరి ఎందుకు జపాన్కు వెళ్ళవలసి వచ్చింది? కొన్ని కారణాల నేపథ్యంలో వెళ్ళాడు. ఏంటి ఇతని చరిత్ర గమనిస్తే 1920లో ఇండియన్ ఇండిపెండెన్స్ని స్థాపించడం జరిగింది. ఇండియా ఇండిపెండెన్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ప్రజల్లో చైతన్యాన్ని నింపడం జరిగింది. దేశానికి స్వాతంత్రం కావాలి, ఎవరి నుండి? బ్రిటిష్ వారి నుండి రావాలి. తద్వారా దేశం ఆర్థిక దోపిడీ నుండి రక్షించబడడం జరుగుతుంది, స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవించగలుగుతుంది అనేది అతని యొక్క ఉద్దేశం. మొదటిసారిగా ఇతడు గదర్ పార్టీలో చేరడం జరిగింది. ఏంటి గదర్? గదర్ అంటే విప్లవం అని అర్థం. సో గదర్ అనేది కూడా భారతీయులు ఏర్పాటు చేసింది. వాయువ్య భారతం, ముఖ్యంగా పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఇందులో క్రియాశీలకంగా ఉంటారు. వాళ్ళు ఎవరు? స్వామి దయానంద శిష్యులు. వాళ్ళు ఆర్య సమాజంలో ప్రధానంగా ఉన్న వ్యక్తులు. ఆర్య సమాజంలో ప్రధానంగా ఉన్న వ్యక్తుల్లో సోహాన్ సింగ్ బక్నా, లాల్ హరిదయాల్, అదేవిధంగా మనకి ఈ గదర్ పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తులు వారితో పాటు 26 మంది దాదాపుగా గదర్ పార్టీని ఏర్పాటు చేస్తారు. అలాంటి గదర్ పార్టీలో కూడా ఇతడు సభ్యుడిగా ఉండడం జరిగింది. ఎవరు? రాస్ బిహారీ బోస్. 1915లో గదర్ కుట్ర అంటున్నాం. గదర్ అనేది విప్లవం మరియు పత్రిక కూడా అవుతుంది. ఇది గురుముఖి లిపిలో ఉంటుంది, హిందీ భాషలో ఉండడం జరుగుతుంది. సో తద్వారా విప్లవ భావజాలాలు ప్రజల్లో నింపడం కోసం వ్యాసాలను కూడా రాయడం జరిగింది. సో అలాంటి క్రమంలోనే 1915 గదర్ కుట్రలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
1912 ఢిల్లీ మరియు లాహోర్ కుట్రలో మరియు లాహోర్ కుట్రలో కూడా ప్రధాన నిందితుడిగా ఉండడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం ఇతన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల నుండి తప్పించుకొని జపాన్ అమ్మాయిని వివాహం చేసుకొని జపాన్ కేంద్రంగానే స్థిరపడ్డాడు. అవసరం కోసం, సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఆ సమయం రెండో ప్రపంచ యుద్ధంలో రానే వచ్చింది. దాన్ని ఒడిసిపట్టాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వ్యతిరేక కూటమితో బ్రిటిష్ సైన్యం అయితే ఓడించబడిందో ఆ సైన్యాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సైన్యం ద్వారా ఒక సైన్యాన్ని నిర్మించి బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడే ఒక నిర్మాణాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ వారికి ఆ కేపబిలిటీ లేదనే విషయాన్ని వాళ్ళు గుర్తించారు. కాబట్టే సుభాష్ చంద్రబోస్ను ఆహ్వానించారు. సుభాష్ చంద్రబోస్ అనేవాడు కరెక్ట్గా ఉంటాడు, తద్వారా అతని ద్వారా దేశ స్వాతంత్రం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని సుభాష్ చంద్రబోస్తో మంతనాలు జరిపి అతన్ని రప్పించడం జరిగింది. దానికి సుప్రీం కమాండర్గా ఇవ్వడం జరిగింది. ఇలా సుభాష్ చంద్రబోస్ ఒక ఆజాద్ హింద్ ఫౌజ్కి సుప్రీం కమాండర్గా మారాడు. సుప్రీం కమాండర్గా మారిన సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా సైన్యాన్ని నిర్మించాడు, దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలను నిర్మించడం జరిగింది. అలాంటి ప్రయత్నాలలో జర్మనీ నుండి అండమాన్ నికోబార్ ప్రాంతాలను తీసుకోవడం జరిగింది. హిట్లర్ నుండి మద్దతు పొందాడు. ఆ మద్దతులో భాగంగా హిట్లర్ ఆక్రమించిన అండమాన్ నికోబార్ ప్రాంతాలని ఎవరికిచ్చాడు? సుభాష్ చంద్రబోస్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాడు? సైన్యాన్ని ట్రైన్ చేసుకోవడం కోసం. సో కాబట్టి ఈ అండమాన్ నికోబార్ కేంద్రంగా ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని పునర్నిర్మించాడు. సుశిక్షితులను చేయడం జరిగింది. సైన్యపరంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. అదే మనకి భారత జాతీయ సైన్యం అవుతుంది. సో ఈ సైన్యంలో దాదాపు 40,000 మంది ఉన్నారు సైనికులు. వీరు జర్మనీ దాడిలో, ఇప్పుడు క్లియర్గా గమనించండి, రెండవ ప్రపంచ యుద్ధము అన్నాం 1939 నుండి 45 మధ్య జరుగుతుంది అంటున్నాం. ఈ రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంలో బ్రిటిష్కి వ్యతిరేక కూటమి జపాన్ ఉంటుంది. సో ఇక్కడ జర్మనీ అన్నాం. ఈ జర్మనీ దాడిలో మలయా, సింగపూర్, బర్మా ఈ 3 ప్రాంతాల్లో ఎవరున్నారు? బ్రిటిష్ సైన్యమే ఉంది. ఆ బ్రిటిష్ సైన్యంలో ఎవరున్నారు? భారతీయులే ఉన్నారు. ఓడించబడ్డారు జర్మనీ సైన్యం చేత. వాళ్ళు బందీలుగా ఉండడం జరిగింది. అప్పుడు వీళ్ళు అడిగింది ఏంది? ఆ బందీలను మాకు ఇవ్వండి, మేము స్వాతంత్రం సాధించుకుంటాము, బ్రిటిష్ వారిని భారతదేశం నుండి బయటికి పంపిస్తాము అన్నాడు. అలాంటి సైన్యమే ఇందులో అత్యధికంగా కనబడతారు. ఆ 40,000 మందిలో అత్యధికులు వీళ్ళే అవుతారు. అంటే మొత్తం భారతీయులే. క్లియర్గా గమనించండి. జాతీయ సైన్యాన్ని 4 బ్రిగేడర్లుగా విభజించడం జరుగుతుంది. ఆ 4 బ్రిగేడర్లకి 4 పేర్లు పెడుతున్నారు. ఏంటి ఆ 4 పేర్లు గమనిస్తే? గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్. సో ఇలా 4 పేర్లతో 4 బ్రిగేడర్లను సృష్టించడం జరిగింది. అలాంటి క్రమంలోనే మహిళా బ్రిగేడర్ను ప్రత్యేకంగా సృష్టించాడు. మహిళా బ్రిగేడర్కు నాయకత్వం వహించిన వ్యక్తి వెన్నంటూ, ఎప్పటికీ సుభాష్ చంద్రబోస్ వెన్నంటూనే క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఆమె లక్ష్మీ స్వామినాథన్ అంటున్నాం. లక్ష్మీ స్వామినాథన్ ఆ మహిళా విభాగానికి పెట్టిన పేరే, ఆ రెజిమెంట్కి పెట్టిన పేరే రాణి ఝాన్సీ అంటున్నాం. ఝాన్సీ లక్ష్మీబాయి రెసిడెంట్ అంటాం. చూడండి, రెసిడెన్స్ అంటాం, రెజిమెంట్ అంటే సమూహము అని అర్థం. సో అలాంటి రెజిమెంట్కు రాణి ఝాన్సీ పేరు పెట్టడం జరిగింది. దానికి నాయకత్వం వహించింది కెప్టెన్ లక్ష్మీ స్వామినాథన్. సుభాష్ చంద్రబోస్ తీసుకునే కీలక నిర్ణయాలలో ఈమె క్రియాశీలక పాత్ర పోషించేది. సో మొత్తంగా శిక్షణ పొందిన దాదాపు 10,000 మంది, అందులో 40,000 నుండి దాదాపు 10,000 మంది సుశిక్షితులని బయటికి తీయడం జరిగింది. జాతీయ సైన్యం షాన్వాజ్ నేతృత్వంలో భారత్లో బ్రిటన్పై దాడికి తయారైంది. భారతదేశానికి వెళ్తుంది. ఈ సందర్భంలో ఇవ్వబడిన నినాదమే చలో ఢిల్లీ అవుతుంది. 1944 మార్చి 19న కోహిమా ప్రాంతంలో మొదటిసారిగా ఈ 10,000 సైన్యంతో కూడిన షాన్వాజ్ కూటమి మొదటిసారిగా జాతీయ పతాకాన్ని ఎగరవేస్తుంది. సో ఎప్పుడు? 1944 మార్చి 19వ తేదీన. 1945 నవంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట కేంద్రంగా వీరు విచారణ చేయబడ్డారు. క్రమంగా బ్రిటిష్ సైన్యం వీళ్ళను బందీలుగా తీసుకెళ్ళింది. ఎర్రకోటలో బంధించడం జరుగుతుంది. వీరి మీద ప్రాసిక్యూట్ చేయబడుతుంది. అలాంటి ఎర్రకోట కేంద్రంగా వీరిపైన విచారణ చేపట్టింది. వీరి తరపున చాలామంది లాయర్లు ముందుకు వస్తారు. అలా వచ్చిన వ్యక్తుల్లో మనకి భులాభాయ్ దేశాయ్, ఇతను మెయిన్ లాయర్ అవుతాడు. భులాభాయ్ దేశాయ్ అతనికి సహాయకులుగా ఉంటారు. చూడండి ఎవరెవరున్నారు సహాయకులుగా. ఒకరు జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు, రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, సుజాతా కృపాలని ఉంది, ఆసాఫ్ అలీ ఉన్నారు. వీరు సహాయకులుగా ఉన్నారు. మెయిన్ రోల్ ఎవరిది? భులాభాయ్ దేశాయ్. ఇతని ఆధ్వర్యంలో న్యాయవాదులు వీరికి మద్దతుగా వాదించడం జరిగింది. వారిని విడిపించే క్రమంలో చాలామందిని విడిపిస్తారు. షాన్వాజ్ లాంటి 4 ప్రధాన వ్యక్తులని నిందితులుగా ప్రకటించి వారికి ఉరిశిక్ష విధించడం జరిగింది.
ఆజాద్ హింద్ ప్రభుత్వం, దీనినే ప్రొవిజనల్ గౌట్ ఆఫ్ ఆజాద్ హింద్ అంటున్నాం, ప్రొవిజనల్ గవర్నమెంట్ అంటున్నాం. మరి ఎప్పుడు ఎవరి చేత ఏర్పాటు చేయబడింది? 1943 అక్టోబర్ 21వ తేదీన సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో సింగపూర్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దీన్నే మనం ఏమన్నాం? ఆజాద్ హింద్ ప్రభుత్వము అంటున్నాం. మరి ఈ ప్రభుత్వంలో ఉన్న క్రియాశీలక సభ్యులు ఎవరు? దీనికి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ అవుతున్నాడు. సైన్యాధిపతి మరియు ఆర్థిక మంత్రి ఎవరు? ఏసీ చటర్జీ. అదేవిధంగా ప్రచార సారథి ఎవరు? ఎస్ఏ అయ్యర్ అంటున్నాం. మహిళా విభాగ అధిపతి ఎవరు? స్వామి లక్ష్మీనాథన్ అంటున్నాం. లక్ష్మీనాథన్ మనకు కనబడుతున్నారు. సుభాష్ చంద్రబోస్ జర్మనీ నుండి పొందిన అండమాన్కి వివిధ పేర్లను పెట్టడం జరిగింది. అలాంటి అండమాన్కు పెట్టిన పేరు షాహిదీ అవుతుంది, నికోబార్కు పెట్టిన పేరు స్వరాజ్ అవుతుంది. తద్వారా భారత సైన్యాన్ని చైతన్యపరిచే క్రమంలోకి వెళ్ళడం జరుగుతుంది. చరిత్రలో నవంబర్ 12వ తేదీని ఆజాద్ హింద్ దినంగా నిర్వహించడం జరుగుతుంది. ఆజాద్ హింద్ డేగా నవంబర్ 12వ తేదీని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆజాద్ హింద్ వారంగా నిర్వహిస్తారు. ఏ రోజుని? నవంబర్ 5 నుండి నవంబర్ 11ని ఆజాద్ హింద్ వారంగా నిర్వహించడం జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ మరణించిన సందర్భంలో అతనితో పాటు ఉన్నది హబీబుల్ రహమాన్. సో ఇలా సుభాష్ చంద్రబోస్ తనదైన ప్రస్థానాన్ని జాతీయోద్యమంలో కలిగి ఉండడం జరుగుతుంది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.